ఒకానొక కాలంలో ఒక కారు అడవిలో ఒక కాకి నివసించేది. చాలా తెలివైన కాకి అది. ఆ కాకి ఆ రోజు అటు ఇటు చాలాసేపు గాలిలో ప్రయాణించింది. అలా ప్రయాణించి అలసిపోయాక తనకు బాగా దాహం వేసింది. తనకు దాహం వేసి నీటి కోసం వెతకసాగింది. అలా నీటి కోసం తను చాలా దూరం అడవిలో ప్రయాణిస్తూనే ఉంది. తన ప్రయాణం ఎక్కడా ఆపలేదు. ఎందుకంటే తనకు దాహం వేసింది, నీళ్లు కావాలి. అలా ప్రయాణిస్తుండగా తనకు అనుకోకుండా ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంటి దగ్గర తనకు నీళ్లు దొరకవచ్చు అని ఆశతో అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఆ కాకికి ఒక కూజా కనపడింది. వెంటనే కూజా దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది. అందులో నీళ్లు ఉన్నాయి, కానీ చాలా అడుగున ఉన్నాయి. ఆ నీళ్లు ఆ కాకికి అందడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆ కాకి ఆలోచించి ఆ నీటిని అందుకోవడానికి అటు ఇటు చూసింది. అప్పుడే ఆ కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. కూజాలో గనుక నేను రాళ్లు వేస్తే నీళ్లు పైకి వస్తాయి. అప్పుడు నా మూతికి అందుతాయి. నేను హాయిగా నీళ్లు తాగవచ్చు అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే ఆలస్యం. చుట్టూ చూసింది, రాళ్ళు ఎక్కడ ఉన్నాయా అని. అనుకోకుండా తనకు కొన్ని రాళ్ళు కనపడ్డాయి. అంతే, వెంటనే ఆ కాకి అక్కడకు వెళ్ళి ఒక్కొక్క రాయిని తీసుకువచ్చి కూజాలో వేసింది. ఒక రాయి వేసింది. కూజాలో నీళ్లు కొద్దిగా పైకి వచ్చాయి, అయినా అందలేదు. సరే అని మళ్ళీ ఇంకొన్ని రాళ్లను తెచ్చి వేసింది. అలా తన ముక్కుతో రాళ్లను కరుచుకొని వచ్చి కుండలో వేస్తూ ఉండగా ఆ కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఆ కాకి హాయిగా ఆ నీళ్లను తాగింది. ఆ కాకి మాత్రమే తాగకుండా చుట్టుపక్కల ఉన్న పక్షులను కూడా పిలిచి తాగమంది. ఆ పక్షులన్నీ నీళ్లను తాగి ఆ కాకికి కృతజ్ఞతలు తెలిపాయి. చూశారు కదూ ఫ్రెండ్స్, మంచి కాకి మంచితనం.